ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే శనికి సంబంధించిన బాధలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తుంది, సప్తమ శని నడుస్తుంది, ఎలనాటి శని నడుస్తుంది, గోచారంలో శని అనుకూలంగా లేడు, గాచారంలో శని అనుకూలంగా లేడు. మరి మేమేం చేయాలి గురుగారు? మేము మంచి చేసినా చెడు ఎదురవుతుంది, మా ఇంట్లో కొన్ని సమస్యలు చెప్పలేకుండా వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మా ఇంట్లో ధనమంతా వెళ్ళిపోతుంది గురుగారు, మేము ఏం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని శని బాధలు ఉన్నవాళ్ళు, శనికి సంబంధించిన బాధలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్తానండి. మీరు ప్రతి ఒక్కరూ చేయొచ్చు అండి. మీరు ఎటువంటి సందేహం ఆలోచించవద్దు. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మకంతో చేయాలి. ఏ పని చేసినా ఏది చేసినా నమ్మకంతో చేయాలి. మన నమ్మకమే శ్రీరామ రక్ష. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అష్టమ శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, సప్తమ శని ఉంటుంది. మళ్ళీ మనకు గోచారంలో గాచారంలో శని బాధలు ఉంటాయి. తర్వాత శని మాదశ నడిచే వాళ్ళు ప్రతి శనివారం ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వచ్చింది. ఆ కామెంట్ ఏమనంటే గురువుగారు మనం కష్టపడి పని చేయాలి, ఇవన్నీ నమ్మకూడదు అని అంటున్నాడు. నమ్మకూడదు అనుకునే వాళ్ళు నమ్మకండి, నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి. ఎందుకంటే నేను నమ్మాలి నమ్మొద్దు అని నేను చెప్పలేను, అది మీ ఇష్టం. మీకు సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి, మీరు నమ్మి చేయండి. మీకు ఆ శివుడే మీకు దారి చూపిస్తాడు. ఇది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. కష్టపడి పని చేయాలి. నేను ఏ వీడియోలో కూడా పని చేయకుండా దేవునికి పూజ చేయమని చెప్పలే. కష్టపడి పని చేయండి. టైం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు భగవంతునికి టైం కేటాయించండి. ఆ 20 నిమిషాల లోపల 10 నిమిషాల లోపల నేను చెప్పినట్టు చేసి మీరు వెళ్ళండి. పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఏం కాదండి. మీకు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఖర్చు అవుతుంది, అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే మీరు ఒక్కొక్క దిక్కున పోయి మీరు చండీ యాగం చేయండి, రుద్ర కొన్ని పూజలు చెప్తే వాళ్ళు లక్షలలో చెప్తారు, వేలలో చెప్తారు. అట్లా కాదండి, మీరు సొంతం చేసుకోవాలని చెప్తున్నాను. ఎవరి కర్మ వాళ్ళే. మన సొంతం పూజలు చేయడం వల్ల మన కర్మ మనమే తొలగించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తామండి. శని బాధలు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేయాలి అని అంటే శనివారం రోజు ఉదయం తలస్నానం చేసిన తర్వాత మీరు పూజ సామాగ్రికి వెళ్ళండి. అక్కడ కొంచెం నల్ల నువ్వులు తీసుకోండి, నల్ల బెల్లం అంటే ఇస్తారండి, నల్ల బెల్లం తీసుకోండి, తర్వాత ఆవాల నూనె డబ్బా తీసుకోండి. ఈ 3 వస్తువులు తీసుకొని మీరు శివాలయం వెళ్ళండి. అక్కడ శివునికి కొంచెం వాటర్ వేయండి. తర్వాత మీరు నల్ల బెల్లం సమర్పించండి, నల్ల నువ్వులు సమర్పించండి, ఆవాల నూనె సమర్పించండి. ఇలా చేయడం వల్ల శని సంబంధించిన ప్రతి ఒక్క బాధలు తొలగిపోతాయండి. నమ్మకం కొద్దీ చేయండి. అందరికీ